హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ క్లాస్లో మనము టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఫైల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగినది. సో శాంపిల్ ఫైల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ యొక్క ఎక్సెల్ ఫైల్ కి కనెక్ట్ అయిపోయి దానిపైన నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను షీట్ 1లో శాంపిల్ ఫైల్ తీసుకున్నాను. సో ఇందులో నేమ్ అని వచ్చేసి ఐడీస్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ట్రాన్స్ఫార్మ్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ అని క్లిక్ చేయగానే చూడండి మనకు డైరెక్ట్ గా పవర్ క్వరీ ఎడిటర్ లోకి రావడం జరిగినది. ఇక్కడ మనకి ఏంటంటే నేమ్ పైన మౌస్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసి మీకు ఏమొస్తుంటే ట్రాన్స్ఫార్మ్ లోకి వచ్చేసి మనకు లోయర్ కేసెస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అండ్ ట్రిమ్, క్లీన్, లెంత్, జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్ అని ఉంటాయి. ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ లోయర్ కేస్ లో ఉన్నది. సో ఇప్పుడు నాకు ఏంటంటే దీన్ని అప్పర్ కేస్ లోకి మార్చాలి. సో అప్పర్ కేస్ అని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మొత్తం అప్పర్ కేస్ లోకి రావడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఫస్ట్ లెటర్ ఏమో క్యాపిటల్ వచ్చేస్తుంది, మిగతాదంతా స్మాల్ లెటర్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఎల్ అనేది మాత్రం మనకు క్యాపిటల్ లెటర్స్ వచ్చేసి మిగతా స్మాల్ లెటర్స్ వచ్చేసాయి. తర్వాత ట్రిమ్, ఇది ట్రిమ్ అనేది ఏం చేస్తుంటే మనకు ఇందులో ఉన్న వర్డ్కి మధ్యలో ట్రిమ్ చేసేస్తుంది కంటెంట్ అనేది. అంటే ఇప్పుడు మనకు ఈ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్స్ అని మధ్యలో కొంచెం స్పేస్ ఉన్నది కదా, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఇంకా ఎక్కువ స్పేస్ వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ మనం ట్రిమ్ చేసుకోవాలంటే ఈ ట్రిమ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మొత్తం ట్రిమ్ అయిపోతుంది. ఇదే విధంగా క్లీన్ అంటే క్లీన్ అయిపోతూ ఉంటుంది. లెంత్ క్లిక్ చేసేసినాం అనుకో మనకి ఈ విధంగా లెంత్ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనము లోయర్ అంటే లోయర్, అప్పర్ కంటే అప్పర్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్స్ చేసుకోవచ్చు. తర్వాత ట్రిమ్, క్లీన్ అండ్ లెంత్, జేసన్ అండ్ ఎక్స్ఎంఎల్ కూడా మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్ కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బి క్లాసెస్ చూస్తూ పవర్ బి నేర్చుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో నా యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు డైరెక్ట్ గా కాల్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.